పాత్రికేయ మిత్రులకి నా నమస్కారం. ఈరోజు మా ప్రెస్ మీట్కి మీరు వచ్చి మా ఫీలింగ్స్ని మా మిత్రులు ఓటర్లకి, అలాగే చాలామంది ఈ గ్రూపుల్లో మెసేజ్లు వస్తే అపోహలు ఉన్నాయి వీటి మీద, ఆ అపోహలకి క్లారిఫికేషన్ ఇచ్చేదానికి పర్టికులర్గా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ మధ్యన మీ అందరూ డెఫినెట్గా ప్రెస్ వాళ్ళందరి దగ్గరకు కూడా వచ్చి ఉంటుంది. ప్రోగ్రెసివ్ ప్యానల్ అని చెప్పి మన వారసత్వం, మన ఇల్లు, మన స్వాభిమానం అనే ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. ఏ స్వాభిమానం లేనటువంటి వాళ్ళండి ఆ ప్యానల్లో ఉండే మొత్తం. ఫస్ట్ వాళ్ళకి స్వాభిమానం లేదు అనటానికి ఫస్ట్ కారణం తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం అనేది క్లియర్గా చెప్పచ్చు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ మెడిక్లెయిమ్లు వాడుకున్న వాళ్ళు, అక్కడ బెనిఫిట్లు పొందిన వాళ్ళు, వాళ్ళ ఆటలు సాగటం లేదని వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కొరకు గిల్డ్ అని పెట్టారు. సార్, మేమందరం వ్యతిరేకిస్తుండేది గిల్డ్నే. రెండవది, చిన్న నిర్మాతలు ఎవ్వరికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఛాంబర్లో కూర్చొని పంచాయతీ చేసే సమస్యలు ఉండవండి, చాలా తక్కువ ఉంటాయి. ఎందుకనంటే నేను చిన్న నిర్మాతగానే వచ్చాను, చిన్న నిర్మాతల నుంచే చేసాం. మేమందరం కూడా సమిష్టిగా ఎప్పుడు చిన్న నిర్మాతలకు అందుబాటులోనే ఉన్నాం. నిర్మాతకి నూతన ఉత్తేజం, సరికొత్త ఆరంభం అన్నారు. ఏం ఆరంభం లేదు. 2.5 సంవత్సరం క్రితం ఇదే చెప్పి ఇదే మాయ మాటలు చెప్పి వచ్చారు వీళ్ళందరూ. ఆ రోజు తెల్లవారు శ్రీనివాసరావు గారు, లేదంటే కళ్యాణ్, అంతా ఇండస్ట్రీని అంతా ఒకటి చేయాలి మీరు ఇదేంటే 70% ఆఫ్ ది పీపుల్ని వాళ్ళనేసి 30% పీపుల్తో, చిన్నోళ్ళతో లీడ్ చేద్దామని చేస్తే వచ్చి చైర్లో కూర్చొని ఆ రోజు వచ్చారు, వెళ్ళిపోయారు. తర్వాత ఎవడు సినిమా రిలీజ్కి పంచాయతీ ఉంటే వాడు వస్తాడు, ఎవడు సినిమాకి ప్రాబ్లం వస్తే వాళ్ళు వస్తారు తప్పితే ఈ రోజు వరకు లిస్టు మొత్తం తీస్తే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో పంచాయతీలు జరిగినాయి అంటే ఆ గిల్లో ఉండే ప్రొడ్యూసర్లు పంచాయతీలే తప్పితే ఏ చిన్న నిర్మాతే కాదు. కావాలంటే విత్ లిస్ట్ ఇస్తాం, ఎవిడెన్స్లు ఇస్తాం. ఆర్థిక న్యాయం, భారం నుండి విముక్తి, బిఎఫ్ఎక్స్ ఛార్జీలు అంటున్నారు. ఎవరి దగ్గర ఉన్నాయండి ఈ సంస్థలు? ఆ పెద్దోళ్ళ దగ్గర, అక్కడ ఉండే వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఆ సంస్థలు. రేట్లు తగ్గిస్తామంటారు, స్ట్రైక్ అంటారు, మీటింగ్ పెట్టిస్తారు, లోపల మాట్లాడేసుకొని మళ్ళీ స్ట్రైక్ కాల్ ఆఫ్ అయిపోయింది. ఈరోజండి మీకు చెప్తున్నాను, మన తెలుగు సినిమాల కంటే స్ట్రైక్ స్టార్ట్ చేసింది, దీని మీద యుద్ధం ఇక్కడ మెడ్రాస్ వాళ్ళకి తక్కువ రేటు, మనకు ఎక్కువ రేటు ఉందండి. రీసెంట్గా అయితే ఇంకా షాక్. మేము అడుగుతుండేది చిన్న సినిమాలకు తగ్గించమని. పెద్ద చిన్నవాడికి వాళ్ళ సినిమాలు వారం రోజులు డబ్బు కట్టించేసుకుంటున్నారు, 2 రోజుల్లో 3 రోజుల్లో తీసేస్తున్నారు. కనీసం బ్యాలెన్స్ డబ్బు కూడా తిరిగి ఇవ్వటంలే. అవి ఎవరి జోబిల్లోకి వెళ్తున్నాయండి? ఆ గిడ్లో ఉండే మెంబర్ల జోబిల్లోకి వెళ్తున్నాయి. అలా మమ్మల్ని మేము అడిగేది చిన్న నిర్మాతని బతికించమని. చిన్న నిర్మాతకి థియేటర్ ఇవ్వరు. ఐదో షో తీసుకొని వచ్చి గవర్నమెంట్ దగ్గర పోరాడి 5వ సినిమాకి జియో తీసుకొస్తున్నాం అంటే 5వ సినిమా కూడా మా సినిమానే వేయాలంటారు. 5వ షో. యాక్చువల్గా దీంట్లో చెప్పిన ప్రతి ఒక్కటి అబద్ధం. షూటింగ్ భద్రత మరియు ఇది ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడి 25% చిన్న సినిమా తగ్గిస్తామని చెప్పి ఈరోజు ఈ పాంప్లెట్లో చేశారు. అసలు ఇది ఎప్పుడు పాస్ చేసామండి? పాస్ చేసింది అక్కడ సెక్రటరీగా కూర్చున్న, ఇన్ని సంవత్సరాల నుంచి కూర్చున్న దామోదర్ ప్రసాద్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడా? నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నాను, వాళ్ళు వినటం లేదు. అసలు చిన్న నిర్మాతని యాజ్ ఇట్ ఈజ్ వదిలేస్తే వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళు చేసుకోగలరండి. ఇక్కడ కూర్చొని వాళ్ళ పెద్దోళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కొరకు. లాస్ట్ టైం అయితే స్ట్రైక్ అన్నప్పుడు నేను చెప్పి గొడవ చేశా. ఎంప్లాయీ అనేవాడు లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్తాడండి, ప్రొడ్యూసర్ వెళ్ళడు, పనిచ్చేవాడు వెళ్ళడు. చరిత్రలో ఫస్ట్ టైం చూసా నేను. గిల్డ్ నుంచి వీళ్ళు మాట్లాడేసుకుంటారు. ఆ గిల్డ్కి రిప్రజెంటేటివ్ లాగా మా సెక్రటరీ ఇక్కడ కూర్చున్నాడు. అన్నీ అండర్గ్రౌండ్ పనులు జరుగుతుంటాయి. ఏ లెటర్లు ఎందుకు వెళ్తున్నాయో తెలియదు. నేను అడిగా, అసలు లేబర్ కమిషనర్ మీరు లెటర్ రాయాల్సిన ఉద్దేశం అసలు ఎందుకు రాయాల్సి వచ్చిందని అడిగితే ఆన్సర్ లేదు. ఇందాక శ్రీనివాసరావు గారు అడిగినప్పుడు
ఒక డెసిషన్ తీసుకుందాం అనుకొని ప్రిపేర్ అయినప్పుడు అన్ని సెక్టార్లను పిలవాలి. స్టూడియో సెక్టార్ని పిలవాలి, ఎగ్జిబిటర్ సెక్టార్ని పిలవాలి, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ అందరినీ పిలిచారు. అంటే ఏదో ఎలక్షన్లు వచ్చింది కదా, మీ అందరికీ తెలుసు ప్రతి ఎలక్షన్కి మేము ఉంటున్నాం. ప్రతి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము కంటిన్యూ అవుతున్నాం. అక్కడ ఎవడికి సమస్య వచ్చిందన్నా మేము తిరుగుతున్నాం. చిన్న నిర్మాతల్లో డివైడింగు లేకపోతే ఇది లేదండి, చేశారు. లాస్ట్ టైం ఇదే డివైడింగ్ మా మోహన్ రెడ్డి పట్ల అయితే ఏమి పద్మనాభ గారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఉండే చాలామందిని లాక్కెళ్ళి వాళ్ళు పదవిని కాపాడుకునేదానికి ఎలక్షన్లో నెగ్గేదాని కొరకు ఇది చేశారు. ఇదే రవిచంద్ర డెఫినెట్గా తను చెప్తాడు, చాలా వాటికి ఆయన క్లారిఫికేషన్ ఇస్తాడు. ఎందుకనంటే పోరాటం చేసి లాస్ట్ టైం పోరాటం చేసి మొత్తం మేము చేస్తున్నామని చెప్పి లీడ్ చేసి అక్కడికి వెళ్తే వీళ్ళు ఏమీ చేయనటువంటి వాళ్ళు ఏమీ చేయరు వీళ్ళు అని డిసైడ్ అయ్యి మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ మనందరమే పోరాడాలి, మనం రైట్స్ సాధించగలగాలి అని చెప్పాలి. దీనికి ఎందుకనంటే 1 by 1 దీంట్లో రాశారండి, మన కళ అయినా ఐకానిక్ ఫిల్మ్ నగర్ టవర్ కడతారట. అసలు ఏ కామన్ సెన్స్ ఉండేవాడు ఛాంబర్ బిల్డింగ్ గురించి మాట్లాడాడంటే అది మనదే అని మాట్లాడాడంటే వాడికి ఆ కామన్ సెన్స్ లేదని అర్థం అండి. దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఫిల్మ్ నగర్ సొసైటీ. ఆ సొసైటీలో ఆ రోజు మనకి అద్దెకిచ్చారు తక్కువ అమౌంట్కి, ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి ఆ సొసైటీకి సంబంధించిన ఆస్తి. వాళ్ళేం మనల్ని బయటికి వెళ్ళిపోమని చెప్పలేదండి, వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళు పిలిచి ఏం చెప్పారంటే మేము కొత్త బిల్డింగ్ కట్టబోతున్నాము, మీరు అద్దెకుంటున్నారు, రీజనబుల్ ప్రైస్తో మీకు ఏమేం కావాలో చెప్పండి, దాంట్లో కట్టించి మీరు ఓనర్షిప్ తెచ్చుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరుంటారో ఏమో తెలియదు, దీని మీద ప్రేమలు అయ్యి సినిమా, ఎందుకంటే ఫిలిం నగర్ మొత్తం ఫిలిం నగర్లోనే సినిమా వాళ్ళు ఉండేది 10 మంది. ఫిలిం నగర్లో ఇచ్చారు సార్. రామానాయుడు గారి ఇల్లు రామానాయుడు ఇంటి కింద ఉందా? ఈరోజు పబ్ జరుగుతుంది. మాకు నిజంగా ఆ బిల్డింగ్ దగ్గరకు వస్తే బాధేస్తుంది. రామానాయుడు గారు నివసించిన ఇల్లు. అలాగే సోకాల్డ్ వీళ్ళందరి దాంట్లో ఏమేమి జరుగుతున్నాయి, దేనికి ఇచ్చారు, ఏం పని ఇక్కడ అడుగుతున్నారు కదా ఆఫీసులు గీఫీసులు అని. ఆ ఇళ్ళని ఆఫీసులకి ఇచ్చి ఉండొచ్చు కదా, సినిమా ఆఫీసులుగా ఉండుంటే చాలా గౌరవంగా ఉండేది కదా. ఎందుకనంటే ఇది వ్యక్తిగతంగా అనేది కాదు, మనం మాట్లాడేటప్పుడు పర్టికులర్గా వీళ్ళందరికీ తెలియదు ఒకటి ఉందండి. ఎఫ్డిసి ల్యాండ్ ఉంది, పద్మాలయ స్టూడియో బ్యాక్ సైడ్ ఎఫ్డిసి ల్యాండ్ ఉంది. 30 ఎకరాల నుంచి అలా 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 కుసించి 10 ఎకరాల లోపు ఉంది. ఈరోజు ఎఫ్డిసి చైర్మన్ మా దిల్ రాజే ఉన్నాడు కదా, పోయి ఎఫ్డిసిలో గవర్నమెంట్ని అడిగితే 1 ఎకరం ఇస్తే అసలు 1 ఎకరం తీసుకుంటే సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిందండి. అది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ల్యాండ్. అది దాంట్లో ఆశాశ్రీరావు గారు ఎఫ్డిసి చైర్మన్గా ఉండేటప్పుడు ఎప్పుడో డిజైన్ చేయించాడు. అన్ని ఆర్గనైజేషన్లకు ఒక ప్లేస్ ఉండేటట్టు, అలాగే చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి దాని కొరకు ఒక ఆడిటోరియం, ఇవన్నీ ఎవరికి తెలియదు. ఒక్కడిని చెప్పానండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఎవరికన్నా తెలుసు, ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు ఫిలిం నగర్ సొసైటీ వాడిని పోయి అడుక్కోవటం ఎందుకు, లేకపోతే అక్కడ క్యాండిల్ వాళ్ళ స్వలాభం కొరకు క్యాండిల్ ఎత్తుకొని తిరుగుతున్నారు. అసలు ఏంటి ఆ సొత్తు ఎవరిది దాన్ని తెలియకుండా పాపం బయట జనాలకు మాత్రం అన్యాయం జరిగిపోతుంది, బిల్డింగ్ పడగొట్టేస్తున్న. ఆ ఆస్తి మంద కానే కాదు, ఫిలిం ఛాంబర్ది కాదు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ది కాదు, మేము అద్దెకుంటున్నాం. ఫిలిం ఛాంబర్ అనేది వచ్చే నెలలో ఫిలిం ఛాంబర్కి పీరియడ్ అయిపోతుంది. 2030 వచ్చేతలకి కౌన్సిల్కి పీరియడ్ అయిపోతుంది. ఇవి కాకుండా నలుగురికి పైన ఇవి ఉన్నాయి. అసలు వచ్చిన గొడవే ఆ సెకండ్ ఫ్లోర్లో 4 ఉన్నారు. ఒక గెస్ట్ హౌస్లు అని చెప్పి పెట్టుకున్నాం. ఒకటి మోహన్ బాబు గారికి ఉంది, ఒకటి కేఎస్ రామారావు గారికి ఉంది, ఒకటి సురేష్ బాబుకి ఉంది, ఇంకోటి మన కాజా సూర్యనారాయణ గారికి ఉంది. వాళ్ళందరూ ఇంట్రెస్టెడే. మా అశోక్ ఉన్నాడు. ఆ సురేష్ బాబు గారికి అలాంటి అయిన దాంట్లో అసలు ఈ యుద్ధం, ఈ లీడు మొత్తం ఏంటంటే దీని గురించి. ఆ అశోక్ ఏదో ఆఫీస్ పెట్టుకున్నాడు, రెనోవేట్ చేసుకున్నాడు, దానికి నష్టం అయిపోయి మాట్లాడుకోవాలి. అసలు ఇది మాది, దీన్ని కాపాడండి, అది సినిమా ఇండస్ట్రీది కానే కాదు, ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీది. సినిమా వాళ్ళు వచ్చేదాని కొరకు ఫిలిం ఇండస్ట్రీ గవర్నమెంట్ ఇచ్చింది, వాళ్ళ సొసైటీది.
అందరూ 90% అమ్ముకొని వెళ్ళిపోయారు సినిమా వాళ్ళు. 10% ఉన్నారు ఈరోజు. బ్యాలెన్స్ 90% ప్రైవేట్ వాళ్ళే వచ్చి ఉండేది, వాళ్ళదే ఆస్తి. ఇంకా మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మనకేదో చేద్దామనండి. ఇలాంటి తప్పుడు వీటిల్ని లీడ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. మన ఎవ్వరి బాబు సొత్తు కాదు అది. అది ఓన్లీ తెలుగు ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీ ఆస్తి. నెక్స్ట్ శాశ్వత కార్యాలయం ఇస్తారట. ఇవ్వమనండి, కాదంటున్నావా? మీరు ప్రయత్నించారా? లాస్ట్ 2.5 years ఎప్పుడన్నా ప్రయత్నించారా? ఎఫ్డీసీ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ పెట్టారా? లాస్ట్ 2.5 years మీరు ఏ రోజు ఉన్నారు? డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ రవిచంద్ర చాలా క్లారిటీగా చెప్తాడండి. ఎందుకనంటే పోయిన తప్ప ఏటి కొరకైతే అతను అక్కడ పోరాడదామని వెళ్ళాడు, ఏమి జరగకపోతే ఇక్కడికి వచ్చాడు. దయచేసి మేము అడిగేది ఒక్కటే సార్, డెఫినెట్గా బంపర్ మెజార్టీతో మా ప్యానల్ గెలుస్తుంది. ఇక్కడ చిన్న నిర్మాతలందరూ ఏకమైతే ఏ పెద్ద నిర్మాత చాలదండి. ఈరోజు సంవత్సరంలో 250 సినిమాలు జరిగితే సోకాళ్ళు పెద్ద నిర్మాతలు తీసేది 30 నుంచి 35 సినిమాలు. దానివల్ల ఈ సినిమా ఇండస్ట్రీ బతకదండి. కొరవ 250 సినిమాలు తీసే చిన్న నిర్మాతలు, 250 సినిమాలు తీసే చిన్న నిర్మాతలు డబ్బులు మొత్తం పోతాయి. ఎవరికి రికవర్ వచ్చింది లేదు. ఓన్లీ 2% 3% పీపుల్కే రిటర్న్ వచ్చేది. కానీ వాళ్ళు లేకపోతే కృష్ణా జిల్లా కృష్ణానగర్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ కానీ చిన్న చిన్న వర్కర్లు కానీ వీళ్ళందరూ బతకాలంటే ఆ చిన్న సినిమాలే కావాలి. పెద్ద సినిమాలు ఫిగర్లు లెక్కేసుకునేదానికి వాళ్ళు బాగా చెప్పారు, ఇక్కడ చెప్పారు 100 రోజుల దాకా ఓటీటీ మేము ఆపుతామని. అసలు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. మీరు కనీసం 8 వారాలు ఆపండి అని. మేము ఆపలేకపోతున్నాం, మా సినిమా రిలీజ్ అవ్వదు మాట్లాడుతుండేది వాళ్ళు. చిన్నోడికే ఉంది సార్, చిన్నోడి సినిమా అసలు మరుసటి రోజే దీంట్లో వేసినా ఎవరో చూడరండి. ఓటీటీ కొనేవాళ్ళు లేడు. ఇంతకుముందు శాటిలైట్ కొనేవాళ్ళు, ఆ శాటిలైట్ని కూడా చంపేసింది ఈ ఓటీటీ అనేది వచ్చిన తర్వాత. మాయ మాటలు చెప్పి మళ్ళీ వద్దామంటే మిమ్మల్ని ఎలాగా రానివ్వరు. దయచేసి మాయ మాటలు చెప్పడం వదిలేసి సహకరించినంతవరకు ఇంకా చిన్న నిర్మాతలకి ప్లేస్ ఇవ్వండి. 250 సినిమాలు సంవత్సరాలు తీసే చిన్న నిర్మాతలు వాళ్ళ సినిమాలు ఒక్క వారం గ్యాప్ దొరికితే 10 మంది వస్తున్నారు పోటీ పడేవాళ్ళు. మీ సినిమాలు జరిగేటప్పుడు పక్కన ప్లేస్లు ఇవ్వండి. 150 థియేటర్లు ఒక బంచ్లో ఉంటే 150 థియేటర్లో మీ సినిమా వేసేసి దోచేసుకుందాం అన్నట్టు. టిక్కెట్ రేట్లు హైక్ అండి. ఎవరు చెప్పారండి టిక్కెట్ రేట్లు హైక్? మేమేమన్నా అడిగామా? ఏ చిన్న నిర్మాత అని అడిగాడా? 250 సినిమాలు తీసే చిన్న నిర్మాత అడగడు. 35 సినిమాలు తీసే మీకు కావాలి టిక్కెట్ రేట్లు ఎక్కువ. మేము బద్ద వ్యతిరేకం అండి. టిక్కెట్ రేట్లు పెంచడం అనే దానికి మేము వ్యతిరేకం. డెఫినెట్గా మేము చాలా ఆనందపడ్డాం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మేము టిక్కెట్ రేట్లు నేను పెంచను అని చెప్పారు. మేము చాలా ఆనందపడ్డాం. సినిమా ఇండస్ట్రీకి చాలా సేఫ్ అని. ఆయన్ని బలవంతంగా వెళ్ళి ఆయన కన్విన్స్ చేసేసి ట్రిప్పుకే మోసం చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు గవర్నమెంట్ చాలా గట్టి నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. డెఫినెట్గా సార్ మేము ఈ ప్రెస్గా మీట్ మూలంగా గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది అదే, ఎవడు వచ్చినా టిక్కెట్ రేట్లు పెంచకండి. కామన్ పబ్లిక్ని థియేటర్కి వచ్చేటట్టు చేయండి. అది చేస్తేనే ఈ వీడియో పైరసీ రాదు. లేకపోతే ఐబొమ్మ రవిని పట్టుకోవాల్సిన పని లేదు, ఇంకోళ్ళని మీరు థియేటర్లో ఫెసిలిటీస్ తక్కువ రేటుకి సినిమా చూపించగలగండి. ప్రేక్షకుడు వస్తాడు, సినిమా బాగుంటే చూస్తాడు, బాగాలేకపోతే చూడండి. అది ఎప్పుడు ఉండేది. కనీసం వాడు థియేటర్ దాకా వచ్చే మైండ్ సెట్ ఇవ్వాలని. అలాగే మన ప్యానల్ అన్ని సెక్టార్లో, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, ఎగ్జిబిటర్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ప్రొడ్యూసర్ సెక్టార్, అన్ని సెక్టార్లో మన ప్యానల్ ఉందండి. ఆ మన ప్యానల్కి ఓట్లేసి గెలిపించమని చెప్పి మేము తెలియజేసుకుంటూ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.